Hello everyone. In this class, we'll be discussing about ports and protocols. So coming to ports, మనకి ports అనేవి physical ఉండొచ్చు, లాజికల్ ports ఉండొచ్చు. Like how we have physical addresses, MAC addresses కానీ లాజికల్ అడ్రసెస్ ఎలా అయితే ఉన్నాయో అలాగే మనకి physical, లాజికల్ ports కూడా ఉంటాయి. So coming to physical port, it is a physical slot on a computer or network device that another device or cable can be plugged in. Okay. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈథర్నెట్ పోర్ట్ అంటే మనకి ఏమైనా ల్యాండ్ నెట్వర్క్ కనెక్షన్ కోసం ఈ ఈథర్నెట్ పోర్ట్ ని యూజ్ చేయొచ్చు ఆన్ ఏ కంప్యూటర్, రౌటర్ ఆర్ ఎనీ అదర్ నెట్వర్క్ డివైస్. అలాగే యూఎస్బి పోర్ట్ మనం ఏమైనా డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి కంప్యూటర్ నుంచి యూఎస్బి డ్రైవ్ కి యూఎస్బి పోర్ట్ యూజ్ చేస్తాం కదా. ఆర్ మనకి వైడ్ కీబోర్డ్ కానీ మౌస్ కానీ ఉంటే పోర్ట్ లోకి ఇంజెక్ట్ చేసి వాడతాం కదా. సో ఇవన్నీ కూడా ఫిజికల్ పోర్ట్స్ అన్నమాట. ఓకే. Next is logical port. So it is a numerical identifier that is mapped to a particular protocol to tell a receiving computer what service is trying to be used. So మనకి పోర్ట్ ఏంటంటే ఒక ఫోన్ ఎక్స్టెన్షన్ కి సిమిలర్ గా ఉంటుంది. With the port being the extension number and IP address being the phone number. Okay. For example, ఒక కంప్యూటర్ మనకి వెబ్ సర్వర్ కింద, ఫైల్ ట్రాన్స్ఫర్ సర్వర్ కింద పనిచేస్తుంది అనుకోండి. సో వెన్ ఏ క్లయింట్ వాంట్స్ టు ఇంటరాక్ట్ విత్ ది వెబ్ సర్వర్ ఆర్ ది ఫైల్ ట్రాన్స్ఫర్ సర్వర్, ది క్లయింట్ నీడ్స్ ఏ వే టు టెల్ ది సర్వర్ విచ్ సర్వీస్ దే వాంట్ టు యూజ్. అంతే కదా, వాళ్ళకి ఏ సర్వీస్ కావాలో వాళ్ళు చెప్పగలగాలి. సో దిస్ ఈస్ డన్ యూజింగ్ పోర్ట్స్ టు అలో ఏ సింగిల్ ఐపీ టు రిసీవ్ డిఫరెంట్ కమ్యూనికేషన్ రిక్వెస్ట్ అనమాట. సో క్లయింట్ ఏంటంటే సర్వర్ ని ఐపీ అడ్రస్ యూజ్ చేసి కాల్ చేస్తారు అండ్ డైల్స్ ది ఎక్స్టెన్షన్ విచ్ ఇస్ ద పోర్ట్. సో వన్ పోర్ట్ నెంబర్ ఈజ్ అసైన్ టు ది వెబ్ సర్వర్ సర్వీస్ అండ్ అనదర్ పోర్ట్ నెంబర్ ఈజ్ అసైన్ టు ది ఫైల్ ట్రాన్స్ఫర్ సర్వీస్ అనమాట. ఈ పోర్ట్ ని, ఐపీ అడ్రస్ ని, ఈ కాంబోని ఏమంటారంటే సాకెట్ అంటాం. ఓకే. మనకి జనరల్ గా పోర్ట్స్ అన్నవి ఈ 3 రేంజెస్ లోకి డివైడ్ అయి ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే వెల్ నోన్ పోర్ట్స్ 0 to 1023. సో ఇవి ఏంటంటే మనకి టీసీపీ ఐపీ సీట్ లో ఎక్కువ ప్రోటోకాల్స్ యూజ్ చేస్తాం కదా, ఆ ప్రోటోకాల్స్ కి అసైన్ చేసే పోర్ట్ నెంబర్స్ అనమాట. లైక్ హెచ్టిటిపికి 80, హెచ్టిటిపిఎస్ కి 443, డిఎన్ఎస్ కి 53, ఎస్ఎంటిపికి 25 అలాగా. ఓకే. So these mappings are set by Internet Assigned Numbers Authority IANA. Okay. These well-known ports range from 0 to 1023. ఈ స్టాండర్డ్ పోర్ట్స్ ని మనం కొన్ని స్పెసిఫిక్ పర్పసెస్ కి యూజ్ చేస్తాము, బట్ ఎనీ సర్వీస్ కెన్ రన్ ఆన్ ఎనీ పోర్ట్. ఓకే. అండ్ దీస్ ఆర్ అసోసియేటెడ్ విత్ సెక్యూర్ ప్రోటోకాల్స్ ఆర్ నోన్ యాజ్ సెక్యూర్ పోర్ట్స్ అనమాట. అంటే హెచ్టిటిపిఎస్ ని సెక్యూర్ ప్రోటోకాల్ అంటాం. సో 443 అన్నది మనకి సెక్యూర్ పోర్ట్. ఓకే. అదే నాన్ సెక్యూర్ ప్రోటోకాల్స్ కి లింక్ అయి ఉన్న పోర్ట్ నంబర్స్ ని నాన్ సెక్యూర్ పోర్ట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టిటిపి మనకి నాన్ సెక్యూర్ ప్రోటోకాల్, సో 80 అన్నది నాన్ సెక్యూర్ పోర్ట్. ఓకేనా. సో నెక్స్ట్ రేంజ్ ఏంటి, రిజిస్టర్డ్ పోర్ట్స్. సో దీస్ విల్ రేంజ్ ఫ్రమ్ 1024 to 49151. So these are the ports that can be registered with IANA for specific purpose anamata. So vendors sometimes register a port for their proprietary software. Last range enti dynamic or private ports. So దీని range enti 49152 to 65535. So these are the ports that are not assigned by IANA and these are used by the applications as needed for the customer services కానీ or ఏమన్నా పని మీద యూజ్ చేయొచ్చు అనమాట. ఎఫెమెరల్ పోర్ట్స్ ఆర్ యూజ్డ్ ఓన్లీ ఫర్ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైమ్ యాజ్ ఆఫ్ ఏ కమ్యూనికేషన్ సెషన్. అంటే ఆ కమ్యూనికేషన్ సెషన్ అయ్యే వరకునే యూజ్ చేస్తారనమాట. సపోజ్ వెన్ యూ విజిట్ ఏ వెబ్సైట్ దట్ ఈస్ రన్నింగ్ ఆన్ ఏ వెబ్ సర్వర్ యూజింగ్ హెచ్టిటిపి ఆన్ పోర్ట్ 80, an ephemeral port is allocated on your computer as the source port for the communication. సో ఆ వెబ్ సర్వర్ కి ఎక్కడ రిప్లై ఇవ్వాలని తెలుస్తుంది అనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ పోర్ట్స్. సో నెక్స్ట్ ప్రోటోకాల్స్ గురించి నేర్చుకుందాం.
So coming to protocols, these are the rules and standards for the network communication. Suppose ఒక 2 అప్లికేషన్స్ కమ్యూనికేషన్ అవ్వడానికి ఒక లాంగ్వేజ్ కావాలి కదా, దాన్ని ప్రోటోకాల్ అనుకుందాం. అంటే ఒక అప్లికేషన్ ఇంకొక అప్లికేషన్తో కమ్యూనికేట్ అవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వచ్చేసి హిందీలో మాట్లాడుతున్నారు అండ్ అనదర్ పర్సన్ ఈ స్పీకింగ్ ఇన్ తమిళ్. సో వాళ్ళకి కమ్యూనికేషన్ అనేది ఇట్ విల్ బి హార్డ్ కదా, డిఫరెంట్ లాంగ్వేజెస్ బట్టి. సో దిస్ ఈజ్ వేర్ ప్రోటోకాల్స్ కమ్ టు ఎన్షూర్ ఏ కన్సిస్టెంట్ స్టాండర్డ్ ఆర్ లాంగ్వేజ్ is utilized. So most modern networks use protocols that are part of TCP/IP suite. Okay. Like examples may include network communication protocols like HTTP, which allows a web browser communication and web server to communicate. Okay na? So మనకి ఇక్కడ సెక్యూర్ నాన్ సెక్యూర్ ప్రోటోకాల్స్ అని ఉంటాయి. సో ఒక డేటాని ట్రాన్స్మిట్ చేస్తున్నప్పుడు ఓవర్ ఏ నెట్వర్క్ మనకి సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఎందుకంటే ఒక మంచి బ్రిలియంట్ హ్యాకర్ ఉన్నాడు అనుకోండి, కొన్ని టూల్స్ టెక్నిక్స్ యూస్ చేసి ఈవ్ స్టాపింగ్ లాంటి అటాక్స్ చేసి ఈజీగా మన డేటాని హీ కెన్ సీ కదా. సో సెన్సిటివ్ కానీ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కానీ షేర్ చేస్తున్నప్పుడు అటాకర్ అవి స్టీల్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకే it is important to consider how data in transit is protected. Okay, this data is protected while moving with the help of encryption anamata, by using some secure protocols. ఈ ప్రోటోకాల్స్ ఏం చేస్తాయంటే డేటాని ఎన్క్రిప్ట్ చేస్తాయి అనమాట. సో అందుకే వాటిని సెక్యూర్ ప్రోటోకాల్స్ అంటారు. సో దానివల్ల ఆ ప్లెయిన్ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇంటర్సెప్ట్ అవ్వకుండా ఆపుతాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు సెక్యూర్ ప్రోటోకాల్ యూజ్ చేసి ఎన్క్రిప్ట్ అయ్యాక ఒక అటాకర్ ఈవ్ స్టాపింగ్ అటాక్ చేసినా కూడా వాళ్ళకి ఒక ఎన్క్రిప్టెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది వాళ్ళకి మినిమం అర్థం కాదు కదా. సో అటాక్ అనేది అవ్వదు. సో ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ సెక్యూర్ ప్రోటోకాల్స్ ఆర్ SSL TLS అంటే సెక్యూర్ సాకెట్ లేయర్ అండ్ ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీ అండ్ సెక్యూర్ షెల్ SSH. ఓకేనా. అలాగే నాన్ సెక్యూర్ ప్రోటోకాల్స్ అంటే ఏంటి? ప్రోటోకాల్స్ దట్ సెండ్ డేటా అక్రాస్ ది నెట్వర్క్ ఇన్ ప్లెయిన్ టెక్స్ట్ ఆర్ నోన్ ఎస్ నాన్ సెక్యూర్ ప్రోటోకాల్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమన్నా వెబ్సైట్లోకి HTTP ప్రోటోకాల్ యూజ్ చేస్తున్న వెబ్సైట్లో మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసామనుకోండి, అవి ప్లెయిన్ టెక్స్ట్లోనే సేవ్ అవుతాయి అనమాట, లైక్ ట్రాన్స్మిట్ అవుతాయి నెట్వర్క్ నుంచి వెబ్ సర్వర్కి. సో అటాకర్ ఈ కెన్ ఇంటర్సెప్ట్ అవర్ డీటెయిల్స్ కదా. సో అందుకని SSL TLS లాంటి ప్రోటోకాల్స్ HTTPతో పాటు యూజ్ చేస్తారు, సో దట్ మన డేటా అనేది ఎన్క్రిప్ట్ అవుతుంది. సో ఎనీ మ్యానిపులేషన్ కానీ ఈవ్ స్టాపింగ్ కానీ మ్యాన్ ఇన్ ది మిడిల్ అటాక్స్ నుంచి కాపాడొచ్చు అనమాట. ఓకే. సో ఇలా SSL TLS వాడడం వల్ల HTTPని HTTPS అంటాం, అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్. ఓకేనా. So this is about ports and protocols. Thank you. Hello everyone. In this class we'll be discussing about OSI model. We all know that networking consists of software and hardware that is used to send and receive data from one device to another. So OSI model అంటే ఓపెన్ సిస్టమ్ ఇంటర్కనెక్షన్స్ మోడల్. అంటే టూ ఓపెన్ సిస్టమ్స్ని తీసుకుంటే ఆ ఒక సిస్టమ్ నుండి ఇంకో సిస్టమ్కి డేటా అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందో ఈ మోడల్లో చెప్తారు. దిస్ OSI మోడల్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టాండర్డైజేషన్, దట్ ఈస్ ISO, in 1984. Okay. OSI model is used to know how networks communication work and how various devices interact and how data is formatted from one computer to another. ఓకేనా. అంటే ఒక కంప్యూటర్ నెట్వర్క్ తీసుకుంటే అందులో ఒక లేయర్ దగ్గర ఫంక్షనాలిటీని డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. ఇట్ హ్యాస్ 7 layers యాజ్ షోన్ ఇన్ దిస్ ఫిగర్. సో లేయర్ 5 to 7 అంటే
సెషన్, ప్రెజెంటేషన్, అప్లికేషన్, వీటిని అప్పర్ లేయర్స్ అంటాం. ఓకే, దీస్ లేయర్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ విత్ ప్రోటోకాల్స్ used by the software applications that run on networks and interact with the users. అదే లేయర్ 1 to 4 ని మనం లోవర్ లేయర్స్ అంటాం. అందులో ఫిజికల్, డేటా లింక్, నెట్వర్క్ అండ్ ట్రాన్స్పోర్ట్ లేయర్స్ ఉంటాయి. ఓకే, ఇవి ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ ఫార్మేటింగ్, రౌటింగ్, ట్రాన్స్మిషన్ కి రిలేటెడ్ చెప్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం టాప్ మోస్ట్ లేయర్ నుంచి స్టార్ట్ చేసి ఒక్కొక్క లేయర్ ఫంక్షనాలిటీని డిస్కస్ చేద్దాం. అండ్ ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవడానికి వీ హ్యావ్ ఏ ట్రిక్ అనమాట. అదేంటంటే ప్లీజ్ డు నాట్ త్రో సాసేజ్ పిజ్జా అవే. ఓకే, అంటే అందులో ప్రతి వర్డ్ లో ఫస్ట్ లెటర్ ని ఒక్కొక్క లేయర్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ప్లీజ్ లో పి అంటే ఫిజికల్, డి అంటే డేటా లింక్ లేయర్. ఓకే, అలాగే ఎన్ అంటే నెట్వర్క్ లేయర్, టి అంటే ట్రాన్స్పోర్ట్ లేయర్, ఎస్ అంటే సెషన్ లేయర్, పి అంటే ప్రెజెంటేషన్ అండ్ ఏ అంటే అప్లికేషన్ లేయర్. ఓకేనా, అలాగే ఇక్కడ మనకి ఒక కాన్సెప్ట్ ఉంది, దట్ ఈస్ ఎన్కాప్సులేషన్ అండ్ డీకాప్సులేషన్. ఓకే, సో OSI model will show how a message or packet is constructed and interpreted by the software using the model's protocols. సో ఎప్పుడైనా ఒక సిస్టంలో అప్లికేషన్ ఇంకో సిస్టంతో కమ్యూనికేట్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఒక మెసేజ్ని బిల్డ్ చేస్తుంది. ఓకే, సో ఈచ్ లేయర్ ఆఫ్ ది మోడల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ప్లేస్ విత్ ఇన్ ది మెసేజ్. లేయర్ 1 ఏమో ఒక హార్డ్వేర్ లేయర్ అనుకోండి. ఓకే, లేయర్ 2 అంటే ఇట్ కంటైన్స్ ఎ పార్ట్ ఆఫ్ మెసేజ్ దట్ ఎస్టాబ్లిషెస్ కనెక్షన్ విత్ ది నెట్వర్క్. ఓకే, లేయర్ 3 కంటైన్స్ ది పార్ట్ ఆఫ్ మెసేజ్, సో ఇది ఆ మెసేజ్ నెట్వర్క్ లో ఎక్కడికి వెళ్ళాలో చెప్తుంది అనమాట. సో అలా ఈచ్ లేయర్ విల్ హ్యావ్ ఏ ఫంక్షన్ దట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ విత్ ఇన్ ది ప్యాకెట్. ఓకే, సో ఇలా ప్యాకెట్స్ ని క్రియేట్ చేసే ప్రాసెస్ ని ఎన్కాప్సులేషన్ అంటాం. అలాగే ఈ మెసేజ్ ఆర్ ప్యాకెట్ లో ఇన్ఫర్మేషన్ ని రీడ్ చేసుకోవడంని డీకాప్సులేషన్ అంటారు. ఓకే, సో మెసేజ్ సెండింగ్ కంప్యూటర్ నుండి అలా నెట్వర్క్ స్టాక్ లో ట్రావెల్ అవుతున్నప్పుడు ప్రతి లేయర్ కూడా ఆ మెసేజ్ ని ఒక యూనిక్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తుంది అనమాట. దాన్ని డేటా యూనిట్ అంటారు. ఓకే, ఆ యాడ్ అవుతున్న డేటానే డేటా యూనిట్ అంటాం. సో యాజ్ ఎ రిజల్ట్ ది మెసేజ్ గ్రోస్ యాజ్ ఈచ్ లేయర్ ప్యాకేజెస్ అప్ ది మెసేజ్ అండ్ యాడ్స్ ఇట్స్ ఓన్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ట్రావెల్స్ డౌన్ ది ఈచ్ లేయర్ ఆఫ్ ది నెట్వర్క్ స్టాక్ అనమాట. ఓకే, అలాగే రిసీవింగ్ కంప్యూటర్ సైడ్ కూడా అంతే, ప్రాసెస్ రివర్స్ అవుతుంది అనమాట. అంటే ఈచ్ లేయర్ విల్ రీడ్ ది ఈచ్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, దాన్ని డీకాప్సులేషన్ అంటాం. సో ది ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ఎన్కాప్సులేషన్ అండ్ డీకాప్సులేషన్ ఇస్ డిస్క్రైబ్డ్ హియర్. ఓకేనా, సెండింగ్ కంప్యూటర్ నుంచి ఎన్కాప్సులేషన్. ఓకే, అదే రిసీవింగ్ కంప్యూటర్ సైడ్ డీకాప్సులేషన్ అవుతుంది. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ ది లేయర్ 7 అప్లికేషన్ లేయర్. అప్లికేషన్ లేయర్ అంటే వెబ్ బ్రౌజర్ లాంటి కంప్యూటర్ అప్లికేషన్స్ కాదు. ఆ నేమ్ ఎందుకు వచ్చిందంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ప్రోటోకాల్స్ దట్ ఆర్ యూజ్డ్ బై ది కంప్యూటర్ అప్లికేషన్స్ టు పెర్ఫార్మ్ సర్టెన్ ఫంక్షన్స్. అంటే వెబ్ బ్రౌజర్ HTTP ప్రోటోకాల్ యూజ్ చేసుకుని వెబ్సైట్ ని యాక్సెస్ చేస్తుంది కదా, అలా కొన్ని సర్టెన్ ఫంక్షన్స్ పెర్ఫార్మ్ చేయడానికి ఈ ప్రోటోకాల్స్ ని యూజ్ చేస్తాం అనమాట. మనకి HTTPS అని ఉంటాయి ప్రోటోకాల్స్. HTTP అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఓకే, సో ఇది నాట్ ఎట్ ఆల్ సెక్యూర్ అనమాట. సపోజ్ మనం HTTP అనే వెబ్సైట్ ఉందనుకోండి, అందులో ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేస్తే అది ఎన్క్రిప్ట్ అవ్వదు అనమాట. సో మీరు పాస్వర్డ్ ఎలా అయితే ఎంటర్ చేశారో అలాగే అది సేవ్ అయిపోద్ది డేటాబేస్ లో. సో ఎవరైనా హ్యాకర్ హ్యాక్ చేసినప్పుడు హీ కెన్ ఈజీలీ గెట్ దట్ ఇన్ఫర్మేషన్ కదా, అందుకే మనం HTTPS ని ఎక్కువ యూజ్ చేయాలి. HTTPS అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, సెక్యూర్ అనమాట. ఓకే, సో ఇదేంటంటే ఇందులో ఎన్క్రిప్షన్ అనేది అవుతుంది. సో కామన్ ప్రోటోకాల్స్ ఇన్ దిస్ లేయర్ ఆర్ DNS అంటే డొమైన్ నేమ్ సిస్టమ్, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ EP, సెక్యూర్ ఫైల్
Transfer Protocol SFTP, Simple Network Managed Protocol SNMP, Telnet, SSH, HTTP, HTTPS, LDAP అంటే లైట్ వెయిట్ డైరెక్టరీ యాక్సెస్ ప్రోటోకాల్, DHCP, ఇవన్నీ కూడా మనకి అప్లికేషన్ లేయర్లో యూస్ చేసే ప్రోటోకాల్స్ అనమాట. ఓకే, దిస్ లేయర్ విల్ కంప్యూట్ అంటే ఇది కంప్యూటర్ అప్లికేషన్కి ప్రోటోకాల్కి యూజ్ చేసుకునే సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట అప్లికేషన్ లేయర్ అన్నది. సో నెక్స్ట్ లేయర్ 6 ఏంటి, ప్రెజెంటేషన్ లేయర్. సో ప్రెజెంటేషన్ లేయర్కి అప్లికేషన్ లేయర్ నుండి డేటా అనేది వస్తుంది అనమాట. సో ఫంక్షన్స్ ఆఫ్ ప్రెజెంటేషన్ లేయర్ ఆర్ ట్రాన్స్లేషన్, ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్ అండ్ కంప్రెషన్. ఓకే, ట్రాన్స్లేషన్ అంటే ఏంటి, మనకి అప్లికేషన్ లేయర్ నుండి వచ్చే డేటా క్యారెక్టర్స్, నెంబర్స్ ఫార్మేట్లో ఉంటుంది అనమాట. లైక్ 1 2 3 4 ERFF అలాగా. సో ప్రెజెంటేషన్ లేయర్ ఈ క్యారెక్టర్స్ని, నెంబర్స్ని బైనరీ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో బైనరీ ఫార్మాట్ అంటే అన్ని జీరోస్ వన్సే ఉంటాయి. అంటే ఇక్కడ యూజర్ ఎక్స్పెక్ట్ చేసే డేటా నుండి ఒక కంప్యూటర్కి అర్థమయ్యే ఫార్మాట్లోకి ట్రాన్స్లేట్ చేస్తుంది అనమాట. ఓకే, ఆల్సో ప్రెజెంటేషన్ లేయర్ ఎన్క్రిప్ట్స్ ది డేటా అట్ ది సెండర్ సైడ్ బిఫోర్ ది ట్రాన్స్మిషన్ ఆఫ్ డేటా. ఈ డేటా ప్రెజెంటేషన్ లేయర్ రిసీవర్ సైడ్లో డీక్రిప్ట్ అవుతుంది అనమాట. అంటే డేటా సెక్యూర్గా ఉండేలా చూస్తుంది ఇక్కడ. ఓకే, secure sockets layer protocol SSL is used by the presentation layer for the encryption and decryption process. ఓకేనా, ఇంకో ఫంక్షనాలిటీ ఏంటి, కంప్రెషన్. సపోజ్ మనం ఒక 1 GB డేటా ప్యాకెట్ని సెండ్ చేయాలంటే మనకి చాలా టైం పడుతుంది కదా. సో బై డిఫాల్ట్ ప్రెజెంటేషన్ లేయర్లో డేటాని కంప్రెస్ చేస్తుంది అనమాట చిన్న సైజ్కి, సో దట్ it can be transferred faster over the network. ఓకే, సో ఈ లేయర్లో మనకి పెద్దగా ప్రోటోకాల్స్ ఏమి ఉండవు. We only have some services concerned with the format of data and how it is presented. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్లో నేను ఒక ఎక్స్ యాప్ యూజ్ చేసి ఒక ఫోటోని ఎడిట్ చేశాను అండ్ అది TIFF కానీ JPEG ఫార్మాట్లో కానీ సేవ్ చేశాను అనుకోండి. ఇప్పుడు రిసీవింగ్ కంప్యూటర్లో సమ్ అదర్ యాప్ ఉంది, నేను యూజ్ చేసిన యాప్ లేదు, అయినా కూడా వాళ్ళు ఈ ఇమేజ్ని ఓపెన్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు కదా. ఎందుకు అంటే ఇది ఒక స్టాండర్డ్ ఫార్మాట్ కాబట్టి. సో సమ్ ఆఫ్ ది ఫార్మాట్స్ అండ్ సర్వీసెస్ ఆర్ TIFF అంటే ట్యాగ్డ్ ఇమేజ్ ఫైల్ ఫార్మాట్, JPEG అంటే ఫోటోగ్రాఫిక్ ఎక్స్పర్ట్స్ గ్రూప్, ASCII, ఓకే, జిఫ్, MIME, MIDI, ఇవన్నీ కూడా కొన్ని స్పెసిఫిక్ ఫార్మాట్స్ అనమాట, ఒక డేటాని అలా ప్రజెంట్ చేయొచ్చు అని. ఓకే, సో ది ఫిఫ్త్ లేయర్ ఈజ్ సెషన్ లేయర్. ఓకే, సో మెయిన్ రోల్ ఆఫ్ సెషన్ లేయర్ ఈజ్ టు సెటప్ అండ్ మెయింటైన్ ది కనెక్షన్ బిట్వీన్ డిఫరెంట్ సిస్టమ్స్. ఓకే, సపోజ్ ఒక డేటాని పంపించారు, సో మధ్యలో ఏమన్నా డిస్కనెక్షన్ అవుతే డేటా వెళ్లకుండా ఆగిపోద్ది కదా. సో అలాంటి ఇష్యూస్ రాకుండా 2 డివైజెస్కి మధ్యలో ఒక మంచి కనెక్షన్ అండ్ కమ్యూనికేషన్ ఛానల్ని ఆర్ సెషన్ని క్రియేట్ చేయడానికి సెషన్ లేయర్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇట్ ఇన్వాల్వ్స్ అథెంటికేషన్, ఆథరైజేషన్, సెషన్ ఎస్టాబ్లిష్మెంట్, సెషన్ మెయింటెనెన్స్ అండ్ సెషన్ టెర్మినేషన్. ఓకేనా, అంటే సర్వర్తో కనెక్ట్ అవ్వే ముందు our computer or user should provide the username and password for the authentication purpose. Okay, so setting up a connection after the authentication is performed by the session layer. So once connection అనేది ఎస్టాబ్లిష్ అయ్యాక ఆ కనెక్షన్ అయిన కంప్యూటర్ ఆథరైజ్డా కాదా, డేటాకి యాక్సెస్ ఇవ్వచ్చా లేదా అన్నది సెషన్ లేయర్ ఒకసారి వెరిఫై చేస్తుంది అనమాట. ఓకే, సెషన్ లేయర్ also checks that the data which is received from the server is in the form of data packets that belongs to which application. Okay, అంటే it is responsible for setting up, controlling and tearing down the connection between the applications అన్నమాట.
So the protocols used in session layer are network file system NFS, server message block SMB, SQL, RPC and NetBIOS. ఓకేనా? అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇట్ మేనేజెస్ ది ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ between any two systems. Okay, next one is transport layer. It is layer 4. So this layer checks the reliability of data communications. అంటే డేటా కరెక్ట్ గా ఉందా లేదా అని చెక్ చేస్తుంది అనమాట. సో ది ఫంక్షన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లేయర్ ఆర్ సెగ్మెంటేషన్, ఫ్లో కంట్రోల్ అండ్ ఎర్రర్ కంట్రోల్. ఓకే, సెగ్మెంటేషన్ అంటే ఏంటో చూద్దాం. మనకి సెషన్ లేయర్ నుంచి డేటా వచ్చినప్పుడు it is divided into small data units called segments అనమాట. సో ప్రతి సెగ్మెంట్ లో సెంటర్ పోర్ట్, రిసీవర్ పోర్ట్ తో పాటు ఒక సీక్వెన్స్ నెంబర్ కూడా ఉంటుంది. ఓకే, సీక్వెన్స్ నెంబర్ ఎందుకు అంటే సపోజ్ డేటా ఒక 100 సెగ్మెంట్స్ లా డివైడ్ అయింది అనుకోండి. ప్రతి దానికి సీక్వెన్స్ నెంబర్ ఉండటం వల్ల ఏ ఆర్డర్ లో సెండ్ చేసామో అదే ఆర్డర్ లో రిసీవర్ కి డేటా అనేది ప్రెజెంట్ అవుతుంది అనమాట. ఓకే, port number helps send data to the correct application and the sequence number helps the to reassemble the data segments in the correct order అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఫ్లో కంట్రోల్. అంటే ఇట్ కంట్రోల్స్ ది ఫ్లో ఆఫ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ సెండర్ సైడ్ మనకి 100 Mbps స్పీడ్ తో డేటాని సెండ్ చేస్తాం, కానీ రిసీవర్ కెన్ ఓన్లీ రిసీవ్ ది డేటా 10 Mbps అనుకోండి. సో నెట్వర్క్ లో ట్రాన్స్మిషన్ అవుతున్నప్పుడు ఆ ఫ్లోలో డేటా అన్నది లూజ్ అవ్వకుండా చూసుకుంటుంది అనమాట ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్స్. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి, ఎర్రర్ కంట్రోల్. అంటే ఇట్ యూజెస్ ఆటోమేటిక్ రిపీట్ రిక్వెస్ట్. అంటే ఏమైనా డేటా ట్రాన్స్మిషన్ మధ్యలో లూజ్ అయినా కూడా it sends automatic repeat request అనమాట. So this transport layer will also perform checksum to each segment to check whether the data received at receiver side is not corrupted. Okay, so next connection oriented transmission. మనకి రెండు ట్రాన్స్మిషన్స్ ఉంటాయి ట్రాన్స్పోర్ట్ లేయర్ లో, కనెక్షన్ ఓరియంటెడ్, కనెక్షన్ లెస్. ఓకే, కనెక్షన్ ఓరియంటెడ్ ట్రాన్స్మిషన్ ఈజ్ డన్ బై TCP అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. సో కనెక్షన్ ఓరియంటెడ్ అంటే ఫస్ట్ మనకి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది, అప్పుడు డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. దెన్ ది కనెక్షన్ ఇస్ టెర్మినేటెడ్ ఆఫ్టర్ ది ఆల్ ది డేటా ఈజ్ సెంట్. ఓకే, అదే కనెక్షన్ లెస్ ట్రాన్స్మిషన్ అంటే దిస్ ఈజ్ డన్ బై UDP, యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. ఓకే, ఇట్ ఈస్ ఎ నాన్ రిలయబుల్ ప్రోటోకాల్. అంటే ఇక్కడ మనకి సెక్యూరిటీ కంటే స్పీడ్, సైజు ఎక్కువ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఈ యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ ని యూజ్ చేస్తారనమాట. UDP ఈస్ కంపారిటివ్లీ ఫాస్టర్ దాన్ TCP. ఓకే, ఇక్కడ మనం యూజ్ చేసే ప్రోటోకాల్స్ అంటే ఈ TCP, UDP నే యూజ్ చేస్తాం ట్రాన్స్పోర్ట్ లేయర్ లో. ఓకేనా, next comes layer 3, network layer. Okay. So the main purpose of network layer is to receive the data segments from the transport layer and transfer them from one computer to other computer on different networks. Okay, దీని ఫంక్షన్స్ ఏంటి అంటే లాజికల్ అడ్రసింగ్, రౌటింగ్ అండ్ పాత్ డిటర్మినేషన్. సో లాజికల్ అడ్రసింగ్ అంటే ప్రతి కంప్యూటర్ కి ఒక యూనిక్ IP అడ్రస్ ఉంటుంది. మనం ట్రాన్స్పోర్ట్ లేయర్ లో ఎలా అయితే సెండర్ పోర్ట్, రిసీవర్ పోర్ట్, సీక్వెన్స్ నెంబర్ ని యాడ్ చేస్తుందో అలాగే నెట్వర్క్ లేయర్ కూడా IP అండ్ మాస్క్ ని యాడ్ చేస్తుంది అనమాట. ఇలా సెండర్ కి, రిసీవర్ కి IP అసైన్ చేస్తే ఆ ప్యాకెట్ అనేది కరెక్ట్ డెస్టినేషన్ కి రీచ్ అవుతుంది. ఓకేనా, రౌటింగ్ అంటే ట్రాన్స్ఫరింగ్ ది డేటా ప్యాకెట్స్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్ ఈజ్ నోన్ as routing. నెక్స్ట్ ఫంక్షన్ పాత్ డిటర్మినేషన్. అంటే ఒక సిస్టమ్ నుండి ఇంకో సిస్టమ్ కి కనెక్ట్ చేయాలంటే అప్పుడు నెట్వర్క్ లేయర్ ఒక కరెక్ట్ ఆప్టిమల్ పాత్ ని చూస్ చేసుకుంటుంది ఫర్ డేటా ట్రాన్స్మిషన్. సో దానివల్ల డేటా అన్నది
రిసోర్సెస్కి ఆర్ రిసీవర్కి ఫాస్ట్గా వెళ్తుంది అన్నమాట. అంటే ఒక ఆప్టిమల్ పాత్ని చూస్ చేసుకోకపోతే అది లాంగ్ అయింది అనుకోండి, సో దానివల్ల మనకి ట్రాన్స్మిషన్ కూడా లేట్గా అవుద్ది. ఓకే, అదే ఒక షార్ట్ ఆప్టిమల్ పాత్ చూస్ చేసుకుంటే డేటా అనేది రిసీవర్కి ఫాస్ట్గా రీచ్ అవుద్ది. ఓకే, సో ది ప్రోటోకాల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది నెట్వర్క్ లేయర్ ఆర్ ఐపీ, Internet Protocol, ICMP and ARP. ఓకేనా, and the network devices in network layer are router and switches. ఓకే, అంటే స్విచెస్ ని రౌటర్స్ ని ఎక్కువ యూస్ చేస్తాం అన్నమాట. సో నెక్స్ట్ డేటా లింక్ layer 2. It receives the data from the network layer and it makes sure that data transfer is error free from the one node to another అన్నమాట. Also, physical addressing is done at data link layer, where MAC addresses of sender and receiver are assigned to each data packets అన్నమాట. ఓకే, అండ్ ఫ్రేమింగ్ టెక్నిక్ వల్ల అప్పర్ లేయర్స్కి మీడియాని యూస్ చేసుకునే ఛాన్స్ ఇస్తుంది అనమాట. అండ్ అదర్ ఫంక్షన్స్ ఆర్ మీడియా యాక్సెస్ కంట్రోల్. ఇట్ మీన్స్ హౌ డేటా ఈస్ ప్లేస్డ్ అండ్ రిసీవ్డ్ ఫ్రమ్ ది మీడియా. ఓకే, ఎర్రర్ డిటెక్షన్ అంటే ఈచ్ ఫ్రేమ్ కంటైన్స్ certain beats to check whether the data is received correctly or not. ఓకే, సో మనం ఈ డేటా లింక్ లేయర్లో యూస్ చేసే ప్రోటోకాల్స్ ఏంటంటే ఏఆర్పి, ఈథర్నెట్ అండ్ వైర్లెస్ ఈథర్నెట్. సో మనకి డేటా లింక్ లేయర్లో డేటా అన్నది ఫ్రేమ్స్లా ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ కమ్స్ ది లేయర్ 1, ఫిజికల్ లేయర్. మనకి ట్రాన్స్పోర్ట్ లేయర్ డేటాని సెగ్మెంట్స్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా, దెన్ నెట్వర్క్ లేయర్ ఏం చేస్తుంది, ఆ సెగ్మెంట్స్ని ప్యాకెట్స్లో కన్వర్ట్ చేస్తుంది. డేటా లింక్ లేయర్ ఏం చేస్తుంది, ఆ ప్యాకెట్స్ని మళ్ళీ ఫ్రేమ్స్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఏ ఫ్రేమ్ ఈస్ నథింగ్ బట్ ఏ సీక్వెన్స్ ఆఫ్ బిట్స్ సచ్ యాజ్ 100111 అలాగనమాట. ఓకే, దిస్ ఫిజికల్ లేయర్ విల్ కన్వర్ట్ దీస్ బైనరీ సీక్వెన్సెస్ into signals and transfer it to a transmission media such as cables అన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే ఇట్ ట్రాన్స్మిట్స్ రా బిట్ స్ట్రీమ్ ఫ్రమ్ వన్ నోడ్ టు నెక్స్ట్ నోడ్. ఓకే, మనకి ఫిజికల్ లేయర్లో ఇన్వాల్వ్ అయ్యే నెట్వర్కింగ్ డివైసెస్ ఏంటంటే నెట్వర్క్ హబ్స్ కానీ రిపీటర్స్ కానీ యూజ్ చేస్తాం. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ ఓఎస్ఐ మోడల్. లేయర్ 1 ఏంటి, ఫిజికల్. ఓకే, కింద నుంచి వెళ్తే లేయర్, ఫస్ట్ లేయర్, లోవర్ మోస్ట్ లేయర్ ఫిజికల్ లేయర్. నెక్స్ట్ డేటా లింక్ వస్తుంది. నెక్స్ట్ లేయర్ 3 ఈజ్ నెట్వర్క్, లేయర్ 4 ఈజ్ ట్రాన్స్పోర్ట్, 5 ఈజ్ సెషన్, 6 ఈజ్ ప్రెజెంటేషన్ అండ్ 7th వన్ ఈజ్ అప్లికేషన్ అనమాట. ఓకేనా, సో ఇది ఎన్కాప్సులేషన్ అండ్ డీకాప్సులేషన్. సో ఇక్కడ చూడండి, మనకి ఈ ఫస్ట్ 3 లేయర్స్ హోస్ట్ లేయర్స్ అనుకున్నాం కదా, అక్కడ ఎప్పుడు మనకి డేటా లాగే ఉంటుంది. ఎక్కడి నుంచి మారుతుంది, ఈ మీడియా లేయర్స్కి వచ్చాక మారుతుంది. అంటే ట్రాన్స్పోర్ట్ లేయర్లో సెగ్మెంట్స్ అవుతుంది, నెట్వర్క్ లేయర్లో ప్యాకెట్స్ అవుతుంది, డేటా లింక్ లేయర్లో ఫ్రేమ్స్, ఫిజికల్ లేయర్లో బిట్స్ అవుతుంది అనమాట. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ ఓఎస్ఐ మోడల్. ఇన్ నెక్స్ట్ క్లాస్ విల్ బి డిస్కసింగ్ అబౌట్ అనదర్ మోడల్, TCP/IP. ఓకేనా, that's it for this class. Thank you.